నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నా, లేకపోతే నచ్చిన అబ్బాయిని చేసుకోవాలనుకున్నా, నచ్చిన అమ్మాయిని ఇలా చేసుకోవాలనుకుంటే ఇలాంటి రెమెడీ అంటూ ఉందా? తప్పనిసరిగానమ్మా. ఇక్కడ మనము కృష్ణ పరమాత్మను ఒక్కసారి తలుచుకుందాం. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవి యొక్క మధుర ప్రేమ అమోఘం కదా. అందరూ కూడా రాధాకృష్ణుల ఫోటోని బెడ్రూమ్లో పెట్టుకుంటూ ఉంటారు. అందువల్ల రాధాకృష్ణులాగా భార్యాభర్తలు కూడా ఆనందంగా ఉండాలి. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాకపోయినా పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రేమ జీవులు వాళ్ళు. నిష్కల్మషమైనటువంటి భక్తితో ఆమె ఆరాధించింది శ్రీకృష్ణ పరమాత్మని. రాధని తిరిగేస్తే ఏమవుతుందమ్మా? ధర అంటే భూమి, భూమాత. ఓకేనా? ఆవిడే ఆ భూమాత. అంటే ఎప్పుడైతే మనకి నారాయణ స్వరూప అవతారం వచ్చిందో భూమాతకు కూడా కారణ జన్మరాలే కాబట్టి ఆవిడ కూడా అవతారంలో వస్తుంది సుమా. అలా ఉండాలనేసి వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రేమ జీవులని రకరకాలుగా, ఇంకా సినిమాల్లో అయితే రకరకాలు. అదేవిధంగా చాలామంది ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడతారు కదా. అంటే ఒక అట్రాక్షన్. కృష్ణ కృష్ణ అని ఎందుకు ఎత్తుకున్నానంటే కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ తృష్ణ, కోరిక తీరాలనేటటువంటి ఆలోచన కూడా వీళ్ళల్లో ఆకర్షణ అనేది వస్తుంది. సరే, మనం ఏ విధంగా ఇష్టపడిన వ్యక్తిని చేసుకోవాలి? ప్రేమించిన ప్రేమని సఫలం చేసుకోవాలి. మున్నాళ్ళ ముచ్చట చేయకూడదు. తప్పనిసరిగా మాది 10 ఏళ్ళ నుంచి పరిచయం అండి, 6 ఏళ్ళ నుంచి పరిచయం అండి. ఫోన్లు చేస్తూ ఉంటారు, మా జాతకాలు కలవలేదండి, మా పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఎలా మరి ఏమిటి అని అడిగేవాళ్ళు కూడా చాలామంది. రోజు కనీసం 1-2 ఫోన్లన్నా ఆ విధంగా కూడా వస్తూ ఉంటాయమ్మా. ఆ విధంగా కూడా విశ్లేషణ చేసి కొన్ని పరిహారాలు చెప్పి కూడా మేము చేయించి దగ్గరుండి వెళ్ళినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ముందుకెళ్ళిన విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే కొంచెము ఈ యొక్క ప్రేమ వివాహాలు కానీ, ఇష్టపడిన వ్యక్తితో పెళ్ళి కానీ జరగడానికి ఇద్దరి మధ్య చాలా చక్కగానే పరిచయాలు బాగుంటాయి. పెళ్ళిళ్ళకి సరిపోయేటటువంటి ప్రేమ వీళ్ళకుంటుంది. కుటుంబాల మధ్య అంతరాలు ఉంటాయి. వాళ్ళ అంతరంగాలలో రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలకి వీళ్ళకి ఏ విధమైన బ్యాలెన్స్ కుదరకపోయినా పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. అందుకని ప్రేమించుకున్న వాళ్ళకి ఏ విధమైన సరే ఏ బలం ఉండాలి అని అంటూ ఉంటారు. శుక్ర బలం ఉండాలి. మనకి జాతకరీత్యా చూసినట్లయితే శుక్రుడు బలం గట్టిగా ఉంటే కనుక ప్రేమ వివాహాలు అయిపోతాయి. 5th హౌస్లో శుక్రుడు ఉంటే తప్పనిసరిగా పెళ్ళవుతుంది. పెళ్ళి కాదు, ప్రేమ వివాహం గ్యారంటీ స్కీము. అదేవిధంగా గురు అనుగ్రహం ఉండాలి. గురుడే కదా అన్ని శుభాలకి కారకుడు, వివాహానికి కారకుడు ఆయనే కదా. అందు గురించి ఏం చేయాలంటే కనుక మనకి జాతకంలో 5వ పతి అయినటువంటి శుక్రుడిని, జాతకంలో చూసినట్లయితే కనుక ఈ గురువుని, నవ అధిపతి గురుడు అనమాట. అంటే ఎలా మేషం నుంచి మనం లెక్కేసుకుంటే, అందువల్ల ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. 6th హౌస్లో ఉన్నటువంటి వాడు 2వ హౌస్లో కూడా ఆయనే ఉంటాడు. మేషం నుంచి చూసినట్లయితే వృషభ రాశికి కూడా అధిపతి ఆయనే, శుక్రుడే. అదేవిధంగా 9th హౌస్, 12th హౌస్ కూడా ఈయన గురువుదే. అందువల్ల మనం వాళ్ళ బలం ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారన్నది చూడాలి. ఏమండి, ప్రేమించుకున్నప్పుడు ఈ గురువులు శుక్రులు వీళ్ళందరూ ఏమిటండి, అసలు చాలా ఊరుకోండి మీరు అని మీలాంటి యూత్ అంటారు. కరెక్టే మరి. కానీ మరి పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటేనే కదా మీకు సంపూర్ణ ఆనందం. మీ ఇద్దరి ప్రేమకి ఒక చక్కని బిడ్డలు పుట్టి మీ ఎదుగుదల అంతా కూడా పిల్లలు సంసారంలోనే కదా ఉంటుంది. ప్రొటెక్షన్ కదా ఆడపిల్లకి పెళ్ళి అనేది. ప్రేమించేసి వదిలిపెట్టేస్తే ఇంకా తర్వాత ఆడపిల్లల లైఫ్లో ఒక తెలియనటువంటి బాధ ఉండిపోతుంది కదా. అందువలన వివాహానికి ముఖ్యంగా గురు అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రం చేసుకుంటే డెఫినెట్గా వీళ్ళకి పెళ్ళవుతుంది. ఓకేనా? చాలా సులభంగా చిన్నగా చెప్తాను, అది వాళ్ళు రాసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. ఏంటంటే ఓం అని ఓంకారాన్ని 3 times చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హిమకుంద మృణాలాభం, హిమకుంద మృణాలాభం దైత్యానాం
పరమం గురుం, దైత్యానాం పరమం గురుం, సర్వశాస్త్ర ప్రవక్తారం. సర్వశాస్త్రాలకి కూడా ఆయనే, తెలివితేటలకి, ఆనందానికి, అద్భుతమైన ఆలోచనలకి, ముందుకు వెళ్ళడానికి, ధనలాభం రావడానికి అన్నింటికీ కూడా ఆయనే అన్నమాట. అందువల్ల సర్వశాస్త్ర ప్రవక్తారాం. భార్గవం ప్రణమామ్యహం. భార్గవం ప్రణమామ్యహం. కష్టంగా ఉందా? లేదు కదా. అలా విడమరిచి రాసుకొని 1కి 10 సార్లు చదువుకొని ప్రతిరోజు 108 సార్లు. ప్రతిరోజు ఏ టైం అయినా, ఏ టైం, మార్నింగ్ టైం స్నానం చేసి చక్కగా కూర్చొని. అది అలా చేయలేదండి, నేను నా వల్ల కాదండి, నాకు కష్టంగా ఉంది, పోనీ ప్రతిరోజు 9 సార్లు చేయండి. తీసేసాం మొత్తం అన్ని కూడా తీసేసి 9 సార్లు. 99 టైమ్స్ తర్వాత విషయం చూద్దాం. గురువారం నాడు 108 సార్లు చేయండి. అలాగా మీరు చేస్తూ ఉంటే అన్ని విధాలా కూడా మీకు వివాహానికి సరిపడా దోషాలు జాతకాలలో ఏమన్నా ఉంటే పక్కకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఏంటంటే ఆడపిల్లలేమో మంచి అబ్బాయి అయితే కనుక ఆ అబ్బాయినే నేను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. మగ పిల్లలు ఏంటంటే ఏ అమ్మాయి మనస్తత్వం నాకు మనస్తత్వానికి సరిపోతుంది అని కోరుకుంటారు. వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా ఇద్దరు ఒకరికొకరు చెప్పుకొని ఓకే నువ్వు నేను తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ హైట్లు, వాళ్ళ అందాలు, వాళ్ళ చందాలు ఈ ప్రేమలో ఏం కనపడవు. మన తల్లిదండ్రులు ఎంపిక చేసిన వాటికి ఏమన్నా అటు ఇటు వంకర్లు పెట్టొచ్చేమో కానీ ఇందులో వంకలు ఉండవు. సరే, ఈ విధంగా మనస్సుకు నచ్చిన వివాహం చేసుకోవడానికి మరి ఏ విధంగా అయినా సరే మరి గణపతి ఏమైనా అడ్డుపడతాడా? గణపతికి సంబంధించింది ఏదైనా చెప్పుకుందాం ఒకటి. ఎందుకంటే కనుక విఘ్నేశ్వరుడికి మొక్కకపోతే విఘ్నాలు కలిగి పీటల మీద పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతాయి. అందువల్ల గణపతికి సంబంధించిన మంత్రాన్ని కూడా మీరు ఒక్కసారి చూసుకోండి. ఏమిటంటే కనుక ఓం శ్రీం హ్రీం హ. హ్రీం అంటే హిమ అంటాం కదా, అలాగే హ్రీం అన్నమాట. హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరద మూర్తయే నమః. ఏం లేదు, చాలా సింపుల్ థింగ్, చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి. ఏం లేదు, మెయిన్ ఏంటంటే కనుక మనం దాంతో హోమం చేస్తే ఆ వరద మూర్తయే నమః అన్నాను కదా, నమః అనకుండా స్వాహ అనుకోవాలి. అందుకని మనం హోమాలు గట్రా మన ఇంట్లో కుదరదు కాబట్టి నమః అనుకోండి. అంటే ఆ భగవంతుడా తండ్రి వినాయక, నేను ఈ మంత్రం చేస్తున్నాను, కొంచెం ప్లీజ్ నన్ను కొంచెం అనుగ్రహించవయ్యా అని మొక్కుకొని మొదలుపెట్టండి. బుధవారం నాడు మొదలుపెట్టండి. బుధవారం నాడు ఆయనకి తీపి పదార్థం ఉండ్రాళ్ళు లాంటివి నివేదన చేసి గరికతో మీరు ఓం శ్రీం, మళ్ళీ చెప్తున్నాను వినండి, ఓం శ్రీం హ్రీం క్లీం, అక్కడికి 4 అయినాయి, గ్లౌం ఐదవది. అంటే ఇవన్నీ బీజాక్షరాలు. మరి మేము అనొచ్చా అనకూడదా అంటే ఆడపిల్లలు అయితే కనుక 5 రోజులు అవాయిడ్ చేసి చేసుకోండి, మగపిల్లలైతే ఎప్పుడు చేసుకోండి. ఏమో గణపతయే వరద మూర్తయే నమః అని అనుకోవడం ఒకటి. ఎక్కువ మీరు కష్టపడలేరు. తర్వాత ఏంటంటే ఎక్కువ మంత్రాలు కూడా అవసరం లేదు. గణపతిని అలాగా గురువుని ఇలాగా మీరు పూజిస్తూ శుక్రవారం పూట తప్పనిసరిగా అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేయించుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని, ఆడపిల్లలైతే ఎవరికైనా ముత్తైదువులకి తాంబూలం దానం ఇస్తూ ఉండండి. 6 ముత్తైదువులకు దానం ఇవ్వండి. తప్పనిసరిగా మీరు కోరుకున్న వరుడు పార్వతీదేవి ఎలా అయితే పరమేశ్వరుణ్ణి అర్ధనారీశ్వర తత్వంతో ఆయన శరీరంలో ఇమిడిపోయిందో అలా మీ ప్రేమలు ఫలించిపోతాయి. శ్రీమాత చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా షేర్ చేయండి మన వాళ్ళందరికీ. ఆ తర్వాత ఇంకా ఏదైనా సరే మీ అమూల్యమైనటువంటి సూచనలు కూడా నాకు అందచేయండి. ఎనీ డౌట్స్ అన్నీ చేయండి. ఆ విధంగా కూడా నేను వీడియోలు చేయగలుగుతాను. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వివాహం ఆలస్యమవుతున్నా, వివాహం కాకపోయినా, ఉద్యోగం కానీ విద్యా విషయంలో కానీ డౌట్స్ ఉన్నా, లేదా సెషన్కి ముహూర్తాలు కావాలన్నా, గృహారంభ గృహప్రవేశ వివాహ ముహూర్తాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. 9866044439లో మీరు సంప్రదించండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, గత 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాం. అందువలన ఏదైనా వివాహానికి సంబంధించిన హిందూ మతానికి చెందిన వాళ్ళే, ఏ వర్ణానికి చెందిన వాళ్ళైనా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః.